ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పేసి నడుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఈ ప్రజాపాలన ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజలకు అందినట్లన్నా? చూడండి, ఇప్పుడు ప్రజలు ఒక వేవ్ ఓటేసిరు. రైట్. కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ ఓటేసిరు. వాళ్ళు ఏదో అజెండా తీసుకొచ్చిరు. వాళ్ళు ఈరోజు 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో అది గ్రామాల్లో ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు. ఏది అమలు అవుతలేదు, ఏ గ్యారెంటీ కూడా అమలు అవుతలేదు. ఇది ఒక కంప్లీట్లీ ఫెయిల్డ్ గవర్నెన్స్ మోడల్ ఉంది. ఫెయిల్డ్ గవర్నెన్స్ మోడల్ పెద్ద పెద్దోళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇయ్యని స్థితిలో ఉన్నది ఈరోజు. రాష్ట్ర గవర్నమెంట్ కుల సంఘాలకు కావచ్చు, తర్వాత ప్రజానాయకులకు కావచ్చు, తెలంగాణ కోసం పోరాటంలకు కావచ్చు, అపాయింట్మెంట్ ఇయ్యని స్థితిలో ఉన్నదనమాట. మీకే ఇచ్చిన 31C గురించి మీకే చెప్పిన ఇట్లాంటి జియోలు, అనేక దొంగ జియోలు, అంతేందుకు ఇండస్ట్రియల్, ఇప్పుడు మీకు అధికారం ఇచ్చింది ప్రజాపాలనని వాళ్ళే చెప్పారు. ఉత్సవాలు కూడా చేసుకోబోతురంట వాళ్ళు. ఆల్రెడీ ఏం తీసుకొస్తారు మీరు? ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ తీసుకొచ్చారు కదా. ప్రజాపాలన ఏం తీసుకొచ్చారు? ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ. ఇండస్ట్రియల్ ల్యాండ్లను మీరు రెసిడెన్షియల్ గా వాడుకోవచ్చు, కమర్షియల్ గా వాడుకోవచ్చు కదా. ప్రజాపాలన. గురుకులాలు కట్టండి, వాటిపైన మీరు పేదరిక నిర్మూలన చేయండి. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉంటే మీరు తీసుకొని, ప్రభుత్వం వాటిని తీసుకొని ఆక్షన్ వేయండి. మీకు ఇన్కమ్ వస్తుంది. కావాలంటే మీకు ఇన్కమ్ వస్తుంది. మీరు గురుకులాలు కట్టండి, వాటిపైన పార్కులు పెట్టండి, చెరువులు చేయండి, మీరు ప్రజలకు మంచి గాలి ఇవ్వండి, మంచి నీళ్లు ఇవ్వండి, హాస్పిటల్ కట్టండి, హాస్పిటల్ పెట్టండి ప్రజల కోసం, గరీబోళ్ళ కోసము. 10 ఎకరాల పెద్ద హాస్పిటల్ పెట్టండి హైదరాబాద్ వాసుల కోసము. మీరు ఏం చేస్తారు ప్రజల కోసం చెప్పండి? ఆ ల్యాండ్ని మీరు మొత్తం కన్వర్జన్ చేసి ఏం చేస్తారు? మీరు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ప్రజలు అందుకనే వ్యాపారం చేస్తారు. మీరు అందుకే హైడ్రా తీసుకొచ్చారు కదా, పార్కులు కడతాము అని చెప్పేసి, చెరువులను మళ్ళా పునరుద్ధీకరణ అని చెప్పేసి. ఇక్కడ చూడండి పక్షాలన ఇవన్నీ అనుకోవచ్చు. ఆల్రెడీ మేము ఫీజు రింబర్స్మెంట్ దీక్ష చేసినప్పుడు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు అమెరికా పోతే ఆడ ధనవంతులు గివింగ్ ప్లేడ్జ్ అని ఒక ఓత్ ఇచ్చిరనమాట. మా సంపదల 50% ఇస్తామని. సంపదల 50% వారెన్ బఫెట్, మార్క్ జుకెన్బర్గ్, లాస్ట్కి ఎలన్ మస్క్ లాంటి ఆయన కూడా డొనేషన్ ఇచ్చిండు ఒక 20,000 కోట్లు. ఇదంతా కూడా దేనికి పోతుంది? గరీబోళ్ళ విద్య కోసం, వైద్యం కోసం పోతుంది. ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వాలు దేనికి పనిచేస్తున్నాయి? మెగా కృష్ణారెడ్డి ఆస్తుల కోసం పనిచేస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు, లేదా దివి మురళి కోసం పనిచేస్తున్నాయి. ఆయన దివి మురళి 20,000 కోట్లకు పోయిండు ఆయన రోజు తెలంగాణలో. పొల్యూషన్ చేస్తుంది ఎట్రో మొత్తం. ఇప్పుడు మీరు వనరుల్ని ఖరాబ్ చేస్తున్నప్పుడు మీరు ఆల్టర్నేట్ చూపించాలి ప్రజలకి. ఉచిత వైద్యం చూపించండి, ఉచిత విద్య, ఇండస్ట్రియల్ ల్యాండ్లను వాడండి. మీరు ఇన్కమ్ పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టండి, మీరు పెద్ద పెద్ద స్కూల్స్ పెట్టండి. జపాన్ నార్వేలో స్కూల్ పెట్టండి. నార్వేలో 10 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటాడు. ఆ టైప్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురండి. ఇంకేం ప్రజాపాలన? మీకు విద్య లేదు, స్కూల్ మూసుకపోతున్నాయి, మీకు టాయిలెట్లు లేవు అక్కడ. ఇదేనా మీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్? ప్రజాపాలన అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదరిక నిర్మూలన, హౌసింగ్. గడాఫీ పెట్టిండి ఎక్కడనో లిబియాల గరీబుళ్ళకి. ఆయిల్ నుండి వచ్చిన పైసలతోటి ప్రతి పేదోనికి హౌసింగ్ ఇస్తారన్నాడు. మాల్దీవ్స్లా ఆడ వరల్డ్ బ్యాంక్ సాయంతో కడుతుడు. అక్కడ వాళ్ళు మాల్దీవ్స్లో బంగ్లాదేశ్ కూడా కడుతుండు, వరల్డ్ బ్యాంక్ సాయంతో ఫ్రీ హౌసింగ్ ఇస్తుడు. మీకు ఎన్నో ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి కదా. ల్యాండ్ ఫ్రీగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ ల్యాండ్ తీసుకొని ఫ్రీ హౌసింగ్ ఇవ్వండి. మీరు అంటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఏ బ్యాంక్ వాళ్ళు కూడా నాకు తమిళనాడు వాళ్ళు కడుతున్నారు. తమిళనాడు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ సాయంతో కడుతున్నారు. హౌసింగ్ స్కీమ్ పెట్టిరు అక్కడ. తమిళనాడు చేస్తుంది. ఇంత సంపన్న రాష్ట్రం. మీరు తమిళనాడు మోడల్ పోండి, ఐఏఎస్లు పోండి, స్టడీ చేయండి. తమిళనాడు ఎట్లా సాయం తీసుకుందో, వరల్డ్ బ్యాంక్ సాయం తీసుకొని ఎట్లా కడుతుంది, హౌసింగ్ ఎట్లా చేస్తుంది గరీబోళ్ళకి. మీరు కూడా పోయి విజిట్ చేసి తమిళనాడులో మీరు కట్టండి. ఇక్కడ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నప్పుడు హౌసింగ్ ఇవ్వండి. ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన. ఓకే, ఒక ఫ్రీ బస్ ఇస్తే కాదు కదా. మీరు ఫ్రీ బస్ ఇచ్చి ప్రజాపాలన అంటే కాదు కదా. పేదరికం ఎట్లా? మీరే బెల్ట్ షాపులు మొత్తం ఏదో బెల్ట్ షాపులు ఎత్తేస్తా అని చెప్పి ఏడున్నాయి. ఈ ప్రజాపాలనలో ఫ్రీ బస్సే కాదు కదా, అనేక హామీలు కూడా ఉన్నాయి. అనేక హామీలు ఏమైనాయి? 2500 అన్నారు, స్కూటీ అన్నారు పిల్లలకి. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నట్లేనా? అవి ఎక్కడ అవుతున్నాయి? అయితలేదు. అమలయ్యేది చెప్పినా మీకు అవి పేర్లు కూడా తెలియదు. ఏదో చెప్పిండో అది ఏడు అయితలేదు. డిస్కషన్ కూడా లేదు అక్కడ. అది ఎక్కడ డిస్కషన్ లేదు. ఏదో అన్నారు తులం బంగారం అవన్నీ ఏడే అమలు అయితే లేవు. కాబట్టి పక్కన పడేసి నేనేమంటున్నా ప్రాక్టికల్ గా ఇండస్ట్రియల్ ల్యాండ్లు ఎంత చేసే బదులు గురుకులాలు కట్టండి, హాస్పిటల్ కట్టండి, వరల్డ్ బ్యాంక్ సాయం తీసుకోండి. వరల్డ్ బ్యాంక్ ఆఫ్రికాకి సాయం చేస్తుంది, బంగ్లాదేశ్కి చేస్తుంది, తమిళనాడుకి చేస్తుంది. మన దేశంలో ఒక రోల్ మోడల్ ఉంది కదా, ఇండియా అలయన్స్ లో భాగస్వామి కదా తమిళనాడు. వాళ్ళని చూసి స్టడీ చేయండి వరల్డ్ బ్యాంక్ సాయం ఎట్లా తీసుకుంటుర్రో. అనేక ఫైనాన్స్ సంస్థలు ఉంటాయి వరల్డ్ బ్యాంక్ లా. కాబట్టి దానికి ఎక్కడ డోకా లేదు. మీరు వీటిని కుదవబెట్టండి. ఇండస్ట్రియల్ ల్యాండ్లను కుదవబెట్టి తీసుకొచ్చి ఇవన్నీ చేయండి. పుష్కమైన ల్యాండ్ హైదరాబాద్ మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. ఈరోజు ట్రిపుల్ పడుతుంది. దేశంలో రోల్ మోడల్ కదా, ట్రిపుల్ పడుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజల కోసం పాలన చేయండి తప్ప మీరు భూమాఫియా కోసం, ఫార్మా మాఫియా కోసం. ఈరోజు టాప్ 10 సంపన్నుల ల్యాండ్ మాఫియా, ఫార్మా మాఫియా, కాంట్రాక్టర్ మాఫియా తప్ప ఎవరు కూడా లేరు.
ఒక రోబోట్స్ తయారు చేసిన లేడు ఇక్కడ, మేధస్సుతోటి సంపన్నుడైన లేడు తెలంగాణలో. మీరు అమెరికా పోతే టెక్నాలజీ తోటి సంపన్నులు అయ్యారు, వాళ్ళు వనరులు తవ్వి సంపన్నులు కాలేవాళ్ళు ఎవరు కూడా. డ్రోన్లు తయారు చేసి సంపన్నులు అయ్యారు, రోబోట్లు చేసిరు, ఎలక్ట్రిక్ కార్స్ చేసి సంపన్నులు అయ్యారు వాళ్ళు అక్కడ. అంతేగాని వనరులను తవ్వి కాలుష్యం చేసి ఎక్కడనో ఎలగొడితే ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడుతురు. యూరోప్ లో ఎలగొడుతురు ఫార్మా కంపెనీలని, కాలుష్యం అయిపోతుంది, భూగర్భ జలాలు కాలుష్యం అయిపోతున్నాయి, వాయు కాలుష్యం. ఓ జాతి అంతరించిపోతుంది, ఓ వర్గం నా సివిలైజేషన్ ఎండ్ అవుతుంది ఎలగొడితే గా సంపదన ఇక్కడ ఉన్న తెలంగాణలో వాళ్ళ సంపన్నులు. మీరు మేధో మదనం చేయండి, ప్రజాపాలన చేయండి, యువతని ఇండస్ట్రియలైజేషన్ వైపు తీసుకుపోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఇంత పుష్కలమైన భూములు మీది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన వైపు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ. రైట్.